కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజ్తో కలకలం రేగింది. బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో లీకేజ్ జరిగింది. సిలిండర్ అదుపు తప్పి సమీపంలోని 2 వీలర్లను ఢీకొట్టింది. దీంతో 2 ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2 గాయాల పాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని లీకేజ్ ని అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. మాకు మెసేజ్ రావటం వెంటనే ఫైర్ వెహికల్ తోటి స్పాట్కి వచ్చాము. ఇక్కడ స్పాట్ దగ్గర చూస్తే ఫైర్ ఏమీ ఏర్పడలేదు, కానీ సోడా గ్యాస్ సిలిండరు మరియు ఆక్సిజన్ సిలిండరు దానికి ఉన్న క్యాప్ ఒకసారి ఊడిపోవడం వలన తన పక్కన ఉన్నటువంటి ఒక 10 సిలిండర్లు ఉన్నాయి చుట్టూత, ఒక 4 సిలిండర్లని గట్టిగా పక్కకు తోయటం వలన ఒక సిలిండర్ వెళ్ళి బైక్ మీద వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి తగిలి గాయాలైనవి. ఒక షట్టర్ను కూడా ఓపెన్ చేసుకొని ఒక షాప్లోకి వెళ్ళిపోయింది. అట్లాగే ఒక కారు ఉంటే కారుకి కూడా కొద్దిగా వెనక వైపు డ్యామేజ్ అయింది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 15 మీటర్స్ అబవ్ ఉంటే మా దగ్గర పర్మిషన్కి వస్తారు. 15 లోపల రాదు. ఎల్పిజి గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు వాళ్ళైతే పర్మిషన్లు తీసుకుంటారు. అవి ఆ యాక్ట్ కింద వస్తాయి, పెట్రోలియం యాక్ట్ కింద వస్తాయి కాబట్టి వాళ్ళు పర్మిషన్కి వస్తారు. ఇది సోడా గ్యాస్, ఆక్సిజన్ వాళ్ళు పర్మిషన్ అవసరం లేదా సార్? అవసరం లేదు. అవసరం లేదు.